దుబ్బాక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా దుబ్బాక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొననున్న మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. అనంతరం మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిన్న కేబినెట్ మీటింగ్ పెట్టి నిరాశపరిచారన్నారు. 6 గ్యారంటీలను ప్రభుత్వం మర్చిపోయింది. గాలి మోటార్పై తిరుగుతూ గాలి మాటలు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి అని పేర్కొన్నారు. ఒక్క డిఏ ఇచ్చేందుకు ముచ్చటగా 3 కమిటీలు వేశారు. దీనికి కేబినెట్లో 5 గంటల చర్చలు జరిపారు. ఉద్యోగులను నిట్టనిలువున ముంచుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. తక్షణమే 3 డిఏలు చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. ఉద్యోగస్తులపై కేసులు పెడుతోంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు అప్పులు తెచ్చి గ్రామ పంచాయతీలను నిర్వహిస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అబద్ధాలలో రేవంత్ రెడ్డిని మించిపోయాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏది మాట్లాడినా అబద్ధమే చెప్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి చంద్రబాబుకు దాసోహమయ్యారు. క్రాప్ హాలిడే ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం. 65 టీఎంసీ నీటిని ఉపయోగించకుండా చేసింది ఉత్తమ్ కుమార్ రెడ్డి. నీతి ఆయోగ్ మీటింగ్ లో రేవంత్ రెడ్డి ప్రధానిని ఎందుకు ప్రశ్నించలేదు? చంద్రబాబును ఎదిరించే దమ్ము లేదా అని హరీష్ రావు పేర్కొన్నారు. గోదావరి వెనక చెర్ల కోసం బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుకు వెళ్తోంది. గోదావరి బనకచెర్ల కోసం బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుకు వెళ్తోంది. గోదావరి బనకచెర్ల మీద బీజేపీ ఎందుకు మాట్లాడడం లేదు? శ్రీశైలం రైడింగ్ ప్రాజెక్టు పనులు నిలిపివేయండి. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్డుకోవాలి. కాళేశ్వరం కుప్పకూలిందని చెప్పి రేవంత్ రెడ్డి గంగమల్లకు నీళ్లు ఎక్కడి నుండి వస్తాయి? కాళేశ్వరం కూలిందని కాంగ్రెస్ ప్రభుత్వం గ్లోబల్ ప్రచారం చేస్తోందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, తక్షణమే 3 డిఏలు చెల్లించాలని ఉద్యోగుల పక్షాన బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ మీరు ఇచ్చిన మాట ప్రకారంగా ఓపీఎస్ను తీసుకురావాలని కోరుతున్నాము. కేసీఆర్ గారు అసెంబ్లీలో ప్రజెంటేషన్ ఇచ్చారు. అసెంబ్లీలో ప్రజెంటేషన్ ఇస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి లేచి అరే మేము ప్రిపేర్ అయ్యి రాలేదు అంటారు. ఏది అసెంబ్లీలో మాట్లాడమంటే మైక్ ఇస్తే స్పీకర్ గారు నేను ప్రిపేర్ అయ్యి రాలేదని లేచిపోయింది ఆ రోజు అసెంబ్లీలోకి. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని గోదావరి బంకచెర్ల మీద ఏమవుతుంది అంటే ఇక నేను స్టడీ చేయలేదు, స్టడీ చేసి మాట్లాడతాను. నువ్వు నీటిపారుదల శాఖ మంత్రివా ఏంటి? నువ్వు స్టడీ చేయకుండా ఉంటావు. స్టడీ చేయలేదంటే నువ్వు ఎంత బాధ్యత రహితంగా ఉన్నావు. రాష్ట్రానికి సంబంధించిన అతి ముఖ్యమైన గోదావరి జలాలకు సంబంధించిన ఇష్యూ మీద స్టడీ చేయలేదని మాట్లాడతారు. నిన్న క్యాబినెట్లో గోదావరి బంకచెర్ల మీద మాట్లాడతారు. ఏదో గట్టిగా స్పందిస్తారని మేము ఆశించినాం. టైం దొరకలేదట. నెక్స్ట్ మీటింగ్లో మాట్లాడతారట. పేపర్లలో ఏమొచ్చిందంటే గోదావరి బంకచెర్ల మీద మాట్లాడడానికి టైం దొరకలే, మళ్ళీ మీటింగ్లో మాట్లాడతారట. అంటే రాష్ట్రానికి సంబంధించి ఇంతకంటే ముఖ్యమైన అంశం ఇంకోటి ఉంటుందా? ఏం మాట్లాడిందో 5 గంటలు? కమిషన్ల గురించో, పర్సంటేజ్ల గురించో, హైకమాండ్కి పంపే మూటల గురించి మాట్లాడుతున్నారా? 400 టీఎంసీల గోదావరి జలాలను అక్రమంగా ఆంధ్రప్రదేశ్ ఏ అనుమతులు లేకుండా తరలించకపోతుంటే గుడ్లప్పగించుకొని చూస్తారా? సుప్రీంకోర్టుకు పోయి ఆపే బాధ్యత లేదా? కేంద్ర మంత్రి మీద ఒత్తిడి తేరా? నీతి ఆయోగ్ మీటింగ్లో ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని ఎందుకు ప్రశ్నించలేదు? మేము సూటిగా అడుగుతా ఉన్నాం. ఇంతకంటే ఇంపార్టెంట్ అంశం ఏముంటుంది? దీని మీద ఎందుకు స్పందించలేదో ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఇట్స్ అన్ ఇంపార్టెంట్ ఇష్యూ. 400 టీఎంసీల నీళ్లు ఇలా అక్రమంగా అపెక్స్ కమిటీ అనుమతి లేకుండా, అంతర్రాష్ట్ర అనుమతి లేకుండా, తెలంగాణ అనుమతి లేకుండా, గోదావరి ట్రిబ్యునల్ అనుమతి లేకుండా ఇలా రాత్రికి రాత్రి వాళ్ళు ప్రాజెక్టులు కట్టుపడేస్తున్నారు. దీని మీద ఎందుకు మీరు స్పందిస్తలేరు? అపెక్స్ కమిటీ కౌన్సిల్ పెట్టాలని ముఖ్యమంత్రి గారు ఎందుకు కేంద్ర మంత్రికి లేఖ రాయడం లేదు? ఎందుకు ముఖ్యమంత్రి గారు మౌనంగా ఉంటున్నారు? చంద్రబాబు నాయుడిని ఎదిరించే దమ్ము సత్తా మీకు లేదా? అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టమని చెప్పి అడగరా మీరు? ఎందుకు సుప్రీంకోర్టుకు వెళ్ళరు? ఎందుకు ప్రధానమంత్రిని నీతి ఆయోగ్ మీటింగ్లో ప్రశ్నించరు అని మేము అడుగుతా ఉన్నాం. ఇవన్నీ చూస్తూ ఉంటే వీళ్ళు బాధ్యత లేకుండా వ్యవహరిస్తూ ఉన్నారు. పూర్తిగా ఆంధ్రప్రదేశ్కు దాసోహం అయిపోయింది. ఇలా మేము ప్రశ్నిస్తున్నాం. 2 నెలల నుంచి బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ వచ్చింది.
చివరికి మేము సుప్రీంకోర్టుకు మేమే వెళ్తాం. రాష్ట్ర ప్రభుత్వం చేతగాకపోతే, రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుకు పోయి అయినా సరే బనకచెర్లను ఆపుతాం, తెలంగాణ ప్రయోజనాలు కాపాడతామని చెప్పాం. ఇప్పటికి కూడా కట్టుబడి ఉంటాం. ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం? ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఏమో ఏ అనుమతులు లేకుండా డబ్బులు ఇస్తున్నారు, అడిషనల్ ఎఫ్ఆర్బిఎం ఇస్తున్నారు, 40,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తామని చెప్తా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుంది. దున్నపోతు మీద వాన పోసినట్టే పడ్డట్టే ఉన్నది. అంటే లేఖలు రాసి చేతులు దులుపుకుంటున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. లేఖలు కాదు, అయితే ప్రశ్నించండి, నిలదీయండి, లేదంటే అఖిల పక్షాన్ని కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకుపోండి, ధర్నా చేద్దాం, పండి జంతర్ మంతర్ కాడ అందరం కలిసి నిలదీయండి, సుప్రీంకోర్టు పోండి. ఎదిగిపోతలేరు, ఇంకేదో మాట్లాడుతున్నాడు. ఇలా కృష్ణా నదిలో మన న్యాయమైన వాటా వాడకుండా కిందికి నీళ్ళు వదిలి తెలంగాణ నోళ్లు కొట్టింది మీరు. 65 టీఎంసీల నీళ్లు ఆంధ్రాకు అధికంగా అప్పజెప్పింది మీరు. గోదావరి బనకచెర్ల కడుతుంటే గుడ్లప్పగిచ్చి చేతులు కట్టుకొని చేష్టలుడిగేటట్టు చేస్తున్నది మీరు. ఇవాళ శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ లైనింగ్ జరుగుతుంటే దాన్ని కూడా నిర్వహించలేకపోతున్నది మీరు. ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులను ఆపించింది. మేము ఆనాడు ఆపించినాం, ఇవాళ మీరు వచ్చి మళ్ళీ స్టార్ట్ చేపిస్తున్నారు. ఇవాళ లైనింగ్ పూర్తయితే రోజుకు 90,000 టీఎంసీల నీళ్లు పోతాయి. ఇవాళ తక్షణమే శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులను నిలిపివేయించాలి. ట్రిబ్యునల్ దృష్టికి, సిడబ్ల్యూసి దృష్టికి, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి, అవసరమైతే కోర్టుకు వెళ్ళాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. రేవంత్ రెడ్డిని మించిపోతున్నారు. దేంట్లో అబద్ధాలు ఆడుతారు. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి. కానీ నిర్ణయాల ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డిని కూడా మించిపోతున్నట్టు. ఎందుకంటే అబద్ధాలు ఆడి రేవంత్ రెడ్డి సీఎం అయిండు. నేనే ఆయన కంటే తక్కువ అబద్ధాలు ఆడినా అందుకే సీఎం కాలేదు అనుకుంటుండో ఏందో. నేను రేవంత్ రెడ్డి మించిన అబద్ధాలు ఆడతా అనుకుంటుండే ఈ మధ్యలో ఉత్తమ్ కుమార్ రెడ్డి. సో అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి అయితే ఆ బ్రాండ్ అంబాసిడర్కు తాత ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డిదే అయిపోయాడు. ఆ గోబల్ సెంట్ ఆయన బతుకుంటే ఉరిపెట్టుకుంటుండే ఉత్తమ్ కుమార్ రెడ్డి అబద్ధాలు చూస్తే తప్ప వీడియో కూడా నన్ను మించిపోయింది అనుకుంటుండే. అట్లా తయారైపోయాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మాట్లాడితే అబద్ధాలే. ఇవాళ కూడా మాట్లాడుతూ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడుతున్నాడు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను గ్రీన్ ట్రిబ్యునల్ ద్వారా స్టే తెచ్చి పనులు ఆపిందే బీఆర్ఎస్ ప్రభుత్వము. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అపెక్స్ కమిటీ ఎజెండాలో పెట్టాలని అపెక్స్ కౌన్సిల్లో ఆ ఎజెండాలో పెట్టించి కేసీఆర్ గారు స్వయంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం అక్రమ ప్రాజెక్టు, దీన్ని నిలిపివేయాలని అపెక్స్ కౌన్సిల్లో గొంతెత్తి ప్రశ్నించిందే కేసీఆర్. ఇవాళ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా చంద్రబాబుకు దాసోహం అయిపోయింది. రేవంత్ రెడ్డి గురుదక్షిణ చెల్లించుకుంటుండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా భార్యాభర్తలు ఇద్దరు పోయి విజయవాడకు పోయి విజయవాడలో చంద్రబాబు గారిని కలిసి బజ్జీలు తినొచ్చిండు. అప్పటి నుంచి నేను కూడా అగనెస్ట్ మాట్లాడతలేడు. కృష్ణా నదీ జలాల్లో 10 ఏళ్ల రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా వాడనంత తక్కువ నీళ్లు వాడింది ఈ సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం. కిందికి నీళ్ళు మొత్తం ఆంధ్రాకు దాసోహం చేసి ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో పంటలు ఎండబెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. క్రాప్ హాలిడే ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ సంవత్సరం మనకు తాత్కాలిక కేటాయింపుల ప్రకారం ఇచ్చిన నీళ్ల కంటే 65 టీఎంసీల నీళ్లు తక్కువగా వాడిన చేతగాని దద్దమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా 65 టీఎంసీలు తక్కువ వాడడం అంటే 6,50,000 ఎకరాలకు పంటకు నీళ్ళు ఇవ్వకపోవడమే. ఉన్న హక్కును, ఉన్న తాత్కాలిక కేటాయింపుల్ని కూడా వాడుకోకుండా ఆంధ్రాకు నీళ్ళు వదిలింది నువ్వు కాదా ఉత్తమ్ కుమార్ రెడ్డి? దీనికి ఎందుకో సమాధానం చెప్పవు. చెంపలు వేసుకొని ముక్కు నేలకు రాయి. 65 టీఎంసీల నీళ్లు మన హక్కును వినియోగించుకోలేని
చేతగాంతనం నీది, ఫెయిల్యూర్ నీది. ఇవాళ గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు మీద నిన్న ప్రెస్ వాళ్ళు అడిగితే మన ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండే ఇంకా ప్రిపేర్ కాలే. ఇవాళ బీజేపీ ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే మన రాష్ట్ర బీజేపీ పెదవులు ఇస్తలేదు. ఇదేందో నాకు అర్థమవుతలేదు. గోదావరి బనకచెర్ల మీద బీజేపీ పెదవులు ఎందుకు మూసుకుంటున్నది? చీటికి మాటికి ఒంటికాలి మీద లేసే బీజేపీ నాయకుల్లారా, బీజేపీ కేంద్ర మంత్రుల్లారా, గోదావరి బనకచెర్ల మీద మీ పెదవులు ఎందుకు మూసుకుంటున్నారు? తెలంగాణ నోరుగొట్టి అక్రమంగా తెలంగాణ నీళ్లను మళ్లించకపోయే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ చేస్తుంటే ఈ రాష్ట్రం నుంచి ఉన్న కేంద్ర మంత్రులు ఎందుకు స్పందించడం లేదు? ఇలా ఈ రాష్ట్ర ప్రయోజనాలు బీజేపీకి పట్టవా? ఇలా 3 విషయాలు చాలా ప్రధానంగా ఉన్నాయి. ఒకటి, గోదావరి బనకచెర్ల వల్ల శాశ్వతంగా గోదావరి జలాల్లో తెలంగాణ వాటా కోల్పోయే ప్రమాదం ఉంది. 2, శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ లైనింగ్ను తక్షణమే నిలిపివేయండి. దానికి ఏ అనుమతులు లేవు. అది అక్రమ ప్రాజెక్టు. అది పూర్తయితే రోజుకు 90,000 క్యూసెక్కుల చొప్పున మొత్తం శ్రీశైలం ఖాళీ చేస్తారు. రేపు నాగార్జున సాగర్కు నీళ్లు రావు, నాగార్జున సాగర్ ఎడమక ఆయకట్టుకు నీళ్లు రావు, హైదరాబాద్కు తాగునీళ్లు రాని పరిస్థితి ఏర్పడుతుంది. బీజేపీ ఎంపీలారా, కేంద్ర మంత్రులారా, కళ్ళు తెరవండి. ఇలా కృష్ణా నదిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతగాక 65 టీఎంసీలు కిందికి వదిలితే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కేఆర్ఎంబీని కేంద్ర మంత్రులు ఎందుకు అడుగుతలేరు? ఎవరి బాధ్యత? తెలంగాణ వాటా తెలంగాణకు దక్కేటట్టు చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వ చేతుల్లో ఉన్న కేఆర్ఎంబీ చూడాలి. మరి కేఆర్ఎంబీ చూడదాయే, ఈ రాష్ట్రం నుంచి ఉన్న కేంద్ర మంత్రులు అడగరాయే. దీని మీద స్పందించండి. రాష్ట్రంలో 3 ప్రధానమైనటువంటి అంశాలు నీటిపారుదల రంగంలో ఆంధ్రప్రదేశ్ వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. ఒకటి, కేఆర్ఎంబీ కళ్ళు మూసుకొని ఆంధ్రప్రదేశ్కు దాసోహమై చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతున్నది కేఆర్ఎంబీ. కేఆర్ఎంబీని సెటరైట్ చేసి తెలంగాణకు న్యాయబద్ధంగా వచ్చే నీళ్లను వచ్చే విధంగా చూడే బాధ్యత మీకు లేదా? శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులు, అక్రమ ప్రాజెక్టు పనులు ఆపే బాధ్యత మీకు లేదా? ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా కడుతున్నటువంటి గోదావరి బనకచెర్లను ఆపే బాధ్యత మీకు లేదా అని నేను బీజేపీ ఎంపీలను కూడా ఈ సందర్భంగా కేంద్ర మంత్రులను ప్రశ్నిస్తా ఉన్నాను. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఉత్త ప్రగల్భాలు మాను, చిల్లర మాటలు మాను. నువ్వు తక్షణమే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును ఆపే ప్రయత్నం చేయి. అవసరమైతే అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్ళు, లేదంటే సుప్రీంకోర్టు మెట్లు దొక్కు. కేసీఆర్ గారు కృష్ణా నదిలో మన న్యాయమైన వాటా రావడానికి సుప్రీంకోర్టుకు వెళ్ళి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి సెక్షన్ 3ని ఇలా సాధించిండ్రు అంటే కేసీఆర్ ఆయన పోరాటం వల్ల కోర్టుకు వెళ్ళి కేంద్రం మీద ఒత్తిడి పెట్టి సెక్షన్ 3ని తెచ్చిండు కేసీఆర్. నువ్వేం చేస్తావు ఆ పని? ఎందుకంత భయపడుతున్నావు చంద్రబాబు నాయుడుకు? 6 గ్యారెంటీలకు చట్టబద్ధత తెస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. కానీ ఈరోజు వరకు 6 గ్యారెంటీల ఊసే ఎత్తలేదు. ఏది 6 గ్యారెంటీలకు చట్టబద్ధత ఏమైంది నేను అడుగుతా ఉన్నా. ఇవాళ గాలి మోటార్లు తిరుగుడు, గాలి మాటలు మాట్లాడడు తప్ప ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి కరువైపోయింది. అన్ని గోబల్స్ ప్రచారానికి పాల్పడతా ఉన్నారు. ఈరోజు ఉద్యోగస్తుల విషయంలో కాంగ్రెస్ పార్టీ తన ఎలక్షన్ మేనిఫెస్టోలో అనేక హామీలు ఇచ్చింది. వచ్చిన 100 రోజుల్లో ఉద్యోగస్తుల ఎరియర్స్ అన్ని రిలీజ్ చేస్తామని, పిఆర్సీ అమల్లోకి తెస్తామని, సత్వరమే డిఏలు చెల్లిస్తామని ఆ రోజు ఉద్యోగులను ఎన్నికల ముందు ఊరించారు.
ఎన్నికల తర్వాత నిన్నటి క్యాబినెట్ మీటింగ్తో ఉసూరు మనిపించారు. ఎన్నికల ముందు ఊరించడం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగస్తులను ఉసూరు మనిపించడం. ఇది కాంగ్రెస్ యొక్క నీతి. నిన్నేం చెప్పిండ్రు? ఒక్క డిఏ ఇస్తాం, దానికి ఎన్ని కథలు. ఆ ఇచ్చిన ఒక్క డిఏకు మంత్రులతో సబ్ కమిటీ, ఐఏఎస్ అధికారులతో సబ్ కమిటీ, పెద్ద మనుషులతో ఒక సబ్ కమిటీ. పెద్ద మనుషులు అంటే అడ్వైజర్, కేశవరావు గారు అట్లా అడ్వైజర్లు ఉన్నారు. ఉద్యోగస్తులతో మాట్లాడడానికి, ఉద్యోగస్తులతో చర్చించి వాళ్ళ పిఆర్సి, వాళ్ళ డిఏలు, వాళ్ళ బకాయిలు చెల్లించడానికి ముచ్చటగా 3 కమిటీలు వేసింది. మంత్రులతో సబ్ కమిటీ, ఐఏఎస్ అధికారులతో సబ్ కమిటీ, పెద్ద మనుషులు అడ్వైజర్లతో ఒక సబ్ కమిటీ. ఏదో అంటారు చూడు, శాంతాడంతా చేసి మూరుడంతా చేసినట్టు చేసింది ఏమున్నది రా నాయన అంటే ఒక్క డిఏ ఇచ్చింది. భారతదేశంలోనే 5 డిఏలు పెండింగ్లో ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇలా ఒక డిఏ ఇవ్వడానికి 3 కమిటీలు ఏంది, ముచ్చట్లేంది, 5 గంటల క్యాబినెట్లో చర్చ ఏంది, ఆ ఒక డిఏ ఇచ్చుడేంది. పిఆర్సి ఊసేలేదు, ఉద్యోగస్తులకు మన ఓపీఎస్, సిపిఎస్, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తెస్తామని చెప్పి హామీ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఓపీఎస్ గురించి మాట్లాడరు, పిఆర్సీ గురించి ప్రస్తావనే లేదు. ఒక్క డిఏ ఇస్తామని ఇంకా అదేదో పెద్ద గొప్ప పని చేసినట్టు ఇంకా చెప్పుకుంటూ ఉన్నారు. ఇంకా 2వ డిఏ వచ్చే ఏప్రిల్ ఇస్తాడు, అప్పటికి ఇంకో 2 వస్తాయి. ఏడాదికి 2 డిఏలు వస్తాయి ఉద్యోగస్తులకు. నువ్వు కొత్తగా ఇచ్చేది ఏంటి? అప్పటి వరకు ఇంకా 2 వస్తాయి, మళ్ళీ 6 అవుతాయి, 5 పోయి 6 అవుతాయి. అంటే ఇలా ఉద్యోగస్తులను రాచి రంపాన పెడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు గంధమల్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తున్నాడు. గంధమల్ల ప్రాజెక్ట్ అంటే ఏంటిది? కాళేశ్వరంలో అంతర్భాగం. మన మల్లన్న సాగర్ నుంచి గంధమల్లకు నీళ్ళు పోతాయి. ఏమంటాడు రేవంత్ రెడ్డి? కాళేశ్వరం కుప్పకూలింది అంటాడు, అయిపోయింది కాళేశ్వరం అంటాడు. మరి కాళేశ్వరం లేకపోతే గంధమల్లకు నీళ్ళు ఎట్లా పోతాయి? ఇలా పోయింది, ఆడికి పోయింది. ఏది? భువనగిరి జిల్లా, యాదాద్రి జిల్లాకు పోయి బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరంలో భాగంగా రూపొందించిన గంధమల్లకు ఇలా కొబ్బరికాయ కొడుతుంది. మరి కాళేశ్వరం కుప్పగూలిందన్న రేవంత్ రెడ్డి మరి గంధమల్లకు ఎట్లా కొబ్బరికాయ కొడుతున్నావు? గంధమల్లకు నీళ్ళు పోవాలంటే ఆడికెళ్ళి పోవాలి. మల్లన్న సార్కి ఎడికెళ్ళి వస్తాయి, రంగనాయక సార్కి ఎడికెళ్ళి వస్తాయి, మిడ్ మానేర్కెళ్ళి ఎడికెళ్ళి వస్తాయి, ఎల్లంపల్లికి వెళ్ళి వస్తాయి. ఇదంతా కాళేశ్వరం కాదు. మరి కాళేశ్వరం కుప్పకూలింది, 1,00,000 కోట్లు పోయినాయని రోజు పొద్దుగా లేస్తే వల్ల వేస్తావు కదా. మరి కాళేశ్వరమే కూలిపోతే గంధమల్లకు నీళ్ళు ఎక్కడియో రేవంత్ రెడ్డి చెప్పాలి ఇవాళ సమాధానం. అంటే నువ్వు చెప్పేదన్నా అబద్ధం కావాలి. నువ్వు ఇంతకాలం చెప్పేది అబద్ధమో అని స్పష్టంగా అర్థమవుతుంది. కాళేశ్వరం అంతా ఇంటాక్ట్ ఉన్నది కనుకనే, గంధమల్లకు నీళ్ళు వస్తాయి కనుకనే నువ్వు ఇలా గంధమల్లకు కొబ్బరికాయ కొడుతున్నావు. అంటే నువ్వు ఇంతకాలం చెప్పిందంతా కాళేశ్వరం కూలింది, కుప్ప కూలింది అని నువ్వు మాట్లాడేదంతా అబద్ధము, గోబల్సు, తప్పుడు ప్రచారం చేసినావు. అదే కాళేశ్వరంకు ప్రాజెక్టులో భాగంగా ఉన్న మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు 30 టీఎంసీలు తీసుకుపోతా అంటాడు. మూసి సుందరీకరణ చేస్తా, మల్లన్న సాగర్ నీళ్లు తీసుకుపోయి కాళేశ్వరం నీళ్లు తీసుకుపోయి మూసీలో పోస్తా అంటాడు. మరి కాళేశ్వరం నీళ్లు మూసీలో పోస్తా అంటావు, హైదరాబాద్ తీసుకుపోతా అంటావు. కాళేశ్వరం నీళ్ళతోని గంధమల్లకి ఇలా కొబ్బరికాయ కొడతావు, ఇంకో దిక్కేమో కాళేశ్వరం కూలిందంటావు. ఇది అంతా కూడా రాజకీయాల కోసం రేవంత్ రెడ్డి మాట్లాడితే తప్ప ఆయన మాటల్లో నిజాయితీ లేదు. గోబల్స్ ప్రచారం కాంగ్రెస్ నాయకులు చేస్తుండ్రు. కాళేశ్వరం ఇంటాక్ట్ ఉన్నది, కేవలం 2 పిల్లర్లు వంగినాయి. నీకు చిత్తశుద్ధి ఉంటే 3 నెలలు చేయొచ్చుదని. కానీ దానికి నువ్వు ఇలా కాళేశ్వరం కూలిందని ప్రజలను తప్పుదో పట్టించి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నావు. నేను సూటిగా అడుగుతున్నా, నువ్వు కొబ్బరికాయ కొట్టే గంధమల్లకు వచ్చే నీళ్లు కాళేశ్వరం నీళ్ళ కావాలి చెప్పు ఫస్ట్. కాళేశ్వరం నీళ్ళు వస్తాయా? ఏ నీళ్ళు వస్తాయి? గాలికెళ్ళి వస్తాయా?
కాళేశ్వరం నీళ్ళే వస్తే కాళేశ్వరం కూలిందన్న నువ్వు మరి కాళేశ్వరం నీళ్ళతో గంధమల్ల కొబ్బరికాయ ఎట్లా కొట్టింది? హైదరాబాద్లో మూసీకి నీళ్ళు వేస్తా అంటున్నావు, నేను సూటిగా అడుగుతున్నా. మూసీకి పోయే నీళ్లు కాళేశ్వరం నీళ్ళ కావా? మరి కాళేశ్వరం కూలిందన్న కాళేశ్వరం నీళ్ళు మూసీకి ఎట్లా తీసుకుపోతాను కొబ్బరికాయ కొడుతున్నావు? అంటే నువ్వు అబద్ధాలు మాట్లాడినావు, గోబల్స్ ప్రచారం చేసినావు అనే విషయం రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559.